నమస్తే, నేను సిరి. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఎవరైతే జగన్ గారు ఉన్నారో తననైతే కొంత అంటే తన పరువు తీసేసినట్టే మాట్లాడడం జరిగింది. అది ఎందుకు మరి నాగేశ్వరరావు గారు ఇలా మాట్లాడారు ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే గారిని ఒకంత కించపరిచి మాట్లాడారో లేకపోతే తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకు మరి ఆయన సడన్గా జగన్ గారి గురించి అట్లా మాట్లాడారు ఏంటంటారు? నేను ఆ వీడియో చూసి అవాక్కయ్యాను. అంటే గడిచిన 5 ఏళ్ళలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే ఆల్మోస్ట్ ఫేవర్గా మాట్లాడినట్టే చూశాను. ఎలక్షన్స్ ముందు కూడా మనం చూసాం చాలా అనేక వీడియోస్ మాట్లాడినట్టే చూశాను. బట్ ఇవాళ పరువు తీసేసారి కించపరచడం కాదు, కానీ ఎద్దేవా చేశారు ఒక విధంగా. అంటే ఎలా అంటే మీరు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అంటే మీరు అన్నట్టు వార్డు మెంబర్ కూడా కాదు, బట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, గేమ్ చేంజర్ కదా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కదా. మరి అంత ఆదరణ వచ్చింది కాబట్టి ఏదైతే ఇదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, అధపాతాలను తొక్కేస్తా, మీరు అసలు మీ పద్ధతులు బాగలేదు, మీరు పర్సనల్గా ఫ్యామిలీ అఫైర్స్ ఎత్తుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని అధపాతాలను తొక్కేస్తా అని అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్. అదే జరిగింది. సో పవన్ కళ్యాణ్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఆయన గురించి మీడియా మిత్రులు అడిగేసరికి ఏదో ఒకటి చెప్పాలి కదా. బట్ ఆయన ప్రతిదీ చూసి చెప్తాడు కాబట్టి ఏం చెప్పాలో తెలియక అట్లా స్లిప్ అయ్యి ఉండొచ్చు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఎమ్మెల్యేకి తక్కువ వెలుగవుతాడు, ఎమ్మెల్యేగా గెలుచుకున్నాడుగా, బంపర్ మెజార్టీతో గెలిచాడుగా కదా, ఉప ముఖ్యమంత్రి అయ్యాడుగా, ఇప్పుడు 5 శాఖలకి మంత్రి కూడా, 5 శాఖలకు మంత్రి కూడా కదా. ఏ పవన్ కళ్యాణ్ పేరెత్తడానికి మీకు కనీసం నచ్చేవారు కాదు. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీకి కూడా రానివ్వని అన్నారు కదా. అసెంబ్లీ ఆయన ఒకవేళ ప్రభుత్వం గేటు కూడా తాకనివ్వని అన్నారు. ఆయన కానీ ఒకవేళ కూటమి ప్రభుత్వంలో లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఆయనే. 21 సీట్లు కదా, 18 ఉంటే చాలు కదా, 21 ఉన్నాయంటే ప్రతిపక్ష హోదా ఉన్నట్టేగా పవన్ కళ్యాణ్ గారికి. అనుకుందాం కాసేపు కూటమిలో లేకపోయినట్లయితే, మరి మీరు అందులో సగమే ఉన్నాయి మీకు, అవునా? మరి ఆ వ్యక్తిని అంటే నేను అనుకోవడం ఏంటంటే రాజకీయాలకి ఇట్లాంటి స్వభావం తగదు అని ప్రొఫెసర్ గారు ఘంటాపదంగా చెప్పేశారు. అది అందరూ చెప్పేదే, ఆయన చెప్పడం మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఫేవర్గా మాట్లాడినట్టే అనిపించింది. సో ఇప్పుడు క్లియర్ కట్గా మీరు అసలు ఎలా అంటారు? మీకు అన్ని సీట్లు కూడా రాలేదు, మీకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు? మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఉండడానికి తప్పించుకునేందుకే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నట్టుగా ఉందని ఆయన ఓపెన్గా చెప్పాడు. అంటే ఇక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే అంటే పెద్దవాళ్ళు అప్పటి టైంలో ఉన్న రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఒకప్పుడు రాజకీయాలు ఇట్లా ఉండేటివి కాదు, అసెంబ్లీలో రాష్ట్రం గురించి చర్చించే వాళ్ళు తప్ప ఇలాంటివి జరిగేది కాదు, పర్సనల్ అటాక్స్ అస్సలు ఉండేటివి కాదు. ఒకవేళ పర్సనల్ అటాక్ చేస్తే సీనియర్ ఎన్టీఆర్ గారిని అసెంబ్లీలో ఇట్లనే పర్సనల్ అటాక్ చేస్తే అప్పుడున్న స్పీకర్ ఏకంగా సస్పెండ్ చేశారంట. సో అట్లాంటివి హెల్దీ ఇది ఇప్పుడు లేదు, అంతా చాలా వరకు పర్సనల్ అటాక్స్ ఎక్కువైపోయినాయి రాష్ట్రం కన్నా ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి నిజంగానే అలాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చా? మరి ఇప్పుడు అవే జరిగాయి కదా, జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఏంటి జరిగాయండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2024 వరకు కూడా ఒక వార్డు మెంబర్ కూడా కాదు, అవును, ఒక పార్టీ అధినేత అంతే. ఆయన గెలుచుకున్న 2019లో ఒక్క సీటు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయింది కదా. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి పర్సనల్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? రాజకీయ పరంగా ఆయనకి ఎటువంటి డిమెరిట్స్ లేవు, సినిమాల పరంగా అత్యంత ఆదరణ ఉన్న సూపర్ స్టార్, అవునా? నెక్స్ట్ పలానా ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకొని సినిమా ఎగ్గొట్టాడు, లేదంటే పలానా హీరోయిన్తో అఫైర్ పెట్టాడు, ఇలాగే ఎక్కడో అమ్మాయికి ఇది చేశాడు, లేదంటే దర్శకుడితో గొడవ పెట్టుకున్నాడు అని అలాంటి అలిగేషన్స్ ఏమీ లేవు కదా. పోనీ ఈయన రాజకీయాల్లో ఉండి అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు అప్పుడు కూడా అన్నయ్య పేరు వాడుకొని ఈయన పలానా స్కామ్ చేశాడు అనడానికి లేదు. ఇంకేమున్నాయి ఇందులో మైనస్లు?
ఆ పెళ్ళిళ్ళు ఒక్కటే, అది వ్యక్తిగతం కదా. అది కూడా వాళ్ళనే మోసం చేసి చేసుకోవాలి, ఎవరికి వాళ్ళకి విడాకులు ఇచ్చేసి చేసుకున్నాడు. పోని మోసం చేశాడు అనుకుందాం. మొదటి భార్య ఎప్పుడైనా రోడ్డు ఎక్కిందా? రెండో భార్య రేణు దేశాయ్ గారు ఎప్పుడైనా రోడ్డు ఎక్కారా? పవన్ కళ్యాణ్ ఇలాంటి నీచుడు, ఆడపిల్లల్ని మోసం చేసే దుర్మార్గుడు మాకెంతది చేశాడు అని ఎప్పుడైనా చెప్పిందా? మరి ఇంకే ఎట్లా? ఇవేమీ లేవు కాబట్టి పర్సనల్గా వెళ్ళిపోవాలి అంతే. వాడి 3 పిల్లలు 4 పిల్లలు అల్లా హీరోయిన్ ఇదేదో పక్కన చూసినట్టు ఇలాగ మాట్లాడితేనే ఆయన చెప్పు చూపించాడు, ముందైతే చెప్పు చూపించలేదుగా. దీనికి పేరు నాని అనే మాజీ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ అవాకులు చవాకులు పేలితే మంచిదిగా ఉండదు, నేను చూపిస్తా చెప్పు, నేను 2 చెప్పులు చూపిస్తా అన్నాడు. తిరిగి యాంకర్ అడిగిన ప్రశ్నకి మరి ఆయన చూపించాడు కాబట్టి నేను చూపించాను, ఆయన ఎందుకు చూపించాడు అది చెప్పండి, అది చెప్పరే. ఎన్నో ఆడుకున్నారండి. ఆయన వైజాగ్ వెళ్తే హౌస్ అరెస్ట్ చేశారు, పిఠాపురం వెళ్తే హౌస్ అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కోసం వెళ్తుంటే రోడ్డు మీద ఆయనకు ఆపేశారు, ఆయన పర్సనల్ లైఫ్ అబ్యూజ్ చేశారు. ఒకటి కాదు, ఆయన సినిమాకి 10 రూపాయల టికెట్ పెట్టారు. ఇన్ని చేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి తల్లిని సభాముఖంగా అవమానించి ఇన్ని చేసి ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా? ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పడం ఏంటండి, సగటు ఓటరుగా, సగటు ప్రేక్షకుడిగా నేనే చెప్తున్నా. ఇవన్నీ చేసినాక ఈయన ఏ ధైర్యంతో వెళ్తాడు? ధైర్యం సరిపోవట్లే. ఇప్పుడు ధైర్యం సరిపోకనే, లేకపోతే మళ్ళీ అటాక్స్ ఉంటాయి కాబట్టి మొహం చూపించేయడానికి కూడా లేకుండా. నేను చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా మీకు. నేను మీ ఇంటికి వచ్చా, మీరు నాకు అవమానపరిచారు, మంచినీరు ఇవ్వలే, కనీసం కూర్చోమని చెప్పలే. రేపు మిమ్మల్ని మా ఇంటికి రమ్మన్నాను, మీరు రాగలరా నా ఇంటికి? ఎందుకు రాలేరు? మీరు అవమానం చేశారు కాబట్టి అది అమ్మో వీడికి చాలా అవమానం చేశాను, వీడింటికి వెళ్తే తొక్క తీసేస్తాడు, అమ్మో వెళ్ళకూడదురా అనుకుంటారు తప్ప నాకు అవమానం చేసినా పర్లేదు వచ్చే ధైర్యం మీకు ఎందుకు లేదు? మీరు నాకు అవమానం చేశారు కాబట్టి. రైట్. స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు, ఏదైనా కూడా మేమైతే ఆ గౌరవం ఇస్తాము, మొన్న చెప్పారు కదా. అమ్మా ఇంకోటి దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. అయ్యన్న పాత్రుడు గారు, స్పీకర్ గారు చెప్పిన గౌరవం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది, అది ఆయనకు గుర్తులేదు అంటే భయం. మీకు అర్థమవుతుందా? ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్ఫాబెట్ ప్రకారం ఎక్కడో లాస్ట్లో ప్రమాణ స్వీకారం చేయాల్సిన వ్యక్తి, సరైన మాజీ ముఖ్యమంత్రిని నాకు అందరూ నీరాజనాలు తీయాలి, రెడ్ కార్పెట్ పరాలన్నట్టు ఫీల్ అయ్యాడు. ఇంకా ఎందుకు ఫీల్ అవుతారు? మాజీ ముఖ్యమంత్రే. ఇంకా నేను 30 ఏళ్ళు నేనే సీఎంలో ఎలా ఫీల్ అవుతారు? అందుకు వెళ్తే సరే అని చెప్పి, సరే మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయనకి ఏదో పని ఉందట అని చెప్పి ఒక 5వ ప్లేస్లో 6వ ప్లేస్లోనో లేదా 10వ ప్లేస్లోనో ప్రమాణ స్వీకారం చేసి పంపించారమ్మా. మరి అది గౌరవం ఇచ్చినట్టు కాదా? నిజంగా ఈ గవర్నమెంట్ ఉంటే కుదరదు, ఆల్ఫాబెట్ ప్రకారం అక్కడే చేయాలి. ముందు ఎవరైనా ఇచ్చేస్తారా? వెంటనే కొడాల నాయుడు గారు వచ్చేద్దరు మైక్ పట్టుకొని, ఎవడయా బుద్ధి ఉందా, ఏబీసీడీలు వచ్చా ఆడికే అనుకోని వచ్చేసేవాడు వెంటనే ఆయన సీన్లోకి. ఇలా అలా చేయలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన లాస్ట్లో వైఎస్ లాస్ట్లో వచ్చినా ముందే ఎందుకు ప్రమాణ స్వీకారం చేసి పంపించారు? మరి గౌరవం ఇచ్చినట్టు కాదమ్మా. నెక్స్ట్ ఆ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారంట, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి 1 అవర్ ఇస్తే ఈయన 45 మినిట్స్ ఇవ్వాలట మాట్లాడడానికి. ప్రతిపక్ష హోదా ఉంటే ఇచ్చేవారేమో. ప్రతిపక్ష హోదా ఉన్నా అంతెందుకు ఇస్తారమ్మా? అంటే ప్రశ్నించడానికి మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రశ్నించినప్పుడు మాట వచ్చి డిస్కషన్ పెరిగితే విత్ ద పర్మిషన్ ఆఫ్ స్పీకర్ అది ప్రొలాంగ్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. అయ్యా మంత్రి గారు, మీరు నీటిపారుదల శాఖ ఈ సమస్య ఉంది, మీరేం చేస్తున్నారు? అయ్యా హోంశాఖ ఆడపిల్లలకి ఇలా జరుగుతున్నాయి, మీరేం చేస్తున్నారు అని అడిగితే సమాధానం చెప్తారు. నువ్వు ప్రభుత్వంలో లేవు కదా, నీకెందుకు అంతసేపు? నువ్వు ప్రశ్న వేసినాడు. ఇప్పుడు మీరున్నారమ్మా, నేను ఎక్కువసేపు మాట్లాడుతూ మీరు ఎక్కువ మాట్లాడు, మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా, నా క్వశ్చన్కి వివరణ నేను ఇస్తున్నాను కదా. మీరు ఎక్కువసేపు, మీకు ఎక్కువ టైం కావాలా, నాకు ఎక్కువ టైం కావాలా? నాకే కదా. ఎప్పుడైనా క్వశ్చన్ సింగిల్ లైనే, పారాగ్రాఫ్ ఎస్ఏ రైటింగ్ మాత్రం ఓ 2 పేజీలు వస్తుంది. ఇక్కడ సమాధానం బాధ్యతగా అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు? ప్రభుత్వ పక్షం వాళ్ళు. ప్రభుత్వం వాళ్ళకి 1 అవర్ ఇస్తారు కానీ మీకెందుకు ఇస్తారమ్మా? చిన్న లాజిక్ కదమ్మా. ఆ లాజిక్ ప్రొఫెసర్ గారు చెప్పారు. మీకు అసలు మీరు రాజకీయాల్లో మీలో వారవలేని తనం, అడ్జస్ట్ అయ్యే తనం, స్పోర్టివ్నెస్ లేవు. అవి లేకపోతే రాజకీయాలు పనికిరారని నన్ను క్లియర్గా చెప్పాడు. అవి వెళ్ళాలి. ఏమ్మా ఇదే చంద్రబాబు నాయుడు గారు 3-4 సార్లు ప్రతిపక్షంలో కూర్చోలేదా అమ్మా? రాజశేఖర రెడ్డి గారు కూర్చోలేదా అమ్మా? పెద్ద మేధావులు మహానుభావులు కూర్చోలేదా తల్లి? మరి ఏమిటమ్మా వెళ్ళడానికి భయము? ఇప్పుడు నిజంగా ప్రజల పక్షాన పోరాడాలంటే వెళ్ళు,
వెళ్ళి ఎలా చెప్పాలి? మైక్ ఎవరు? నేను ఎన్నిసార్లు చేయెత్తాను, మీరు కావాలంటే రికార్డ్స్లో చూసుకోండి, నాకు మైక్ ఇవ్వట్లేదు, ప్రజలారా మీరే అని చెప్పొచ్చు కదా. ఏ పవన్ కళ్యాణ్ గారి పేరైతే ఎత్తడానికి నామూషిగా సిగ్గుగా ఫీల్ అవుతున్నారు, ఏ చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తడానికి ఇష్టపడట్లేదు, ఏ లోకేష్ గారి పేరు ఎత్తడానికి ఇష్టపడరో, ఇష్టపడక వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టం లేక వెళ్ళట్లేదు. అది అసలు విషయం. అంటే ఈ 5 సంవత్సరాలు ఇంకా కనిపించారు అసెంబ్లీలో? కనిపిస్తాడు, కనిపిస్తాడా? జస్ట్ కనిపించి, ఎందుకంటే మళ్ళీ కంటిన్యూస్గా 6 days సస్పెన్షన్ ఆప్షన్ ఒకటి ఉంది కదా, కనిపిస్తాడు. కనిపించి ఇలా నవ్వేసి ఎవరు అక్కడ నమస్కారం పెట్టమని నమస్కారం పెట్టుకుంటే మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అయిపోయింది, అటెండెన్స్ వచ్చిందిగా. ఓకే, అట్లా అదేమో క్లాస్ టీచర్ కాదు కదా, కొంచెం పీరియడ్ అవుతుంటే ఎందుకు వెళ్తున్నావు అనడానికి స్పీకర్ అలాగే ఉండు కదా. ఓకే, రైట్. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరి గారు ఇప్పుడు చెప్పారు, ఇది ఎప్పుడో చాలామంది విశ్లేషకులు చెప్పారు, సగటు ప్రేక్షకుడిగా నాకు కూడా అదే అర్థమైంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్.